కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో ప్రతి గ్రామంలో పూర్తి వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ మద్దతుదారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని జోసిన్ చెప్పారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల తరుణంలో హన్మకొండ జిల్లా కమలాపూర్లోని తన సొంత గ్రామానికి వచ్చారు ఈటల. బీసీ కోటా విషయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయింది. ఫుట్బాల్ సింగరేణిలో క్వార్టర్లు బాగా చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి క్వార్టర్ బాగా పైసలు కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టాలని ఇలా ఉత్తర తెలంగాణ ప్రజలంతా కూడా